రే రే విక్రమ్ వాళ్ళు వచ్చారా? అవునా, అయితే పదరా. వీళ్ళే ఒక గ్యాంగ్. ఒకసారి సస్పెండ్ అయ్యి కాలేజ్కి తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. క్లాస్కి పోకుండానే అటెండెన్స్ మెయింటైన్ చేయడం, ఎప్పుడు చూసినా క్యాంటీన్లో ముచ్చట్లు పెట్టడం వెళ్ళనే అంటారు బ్యాడ్ బాయ్స్లో గుడ్ బాయ్స్. రే విక్రమ్, ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? అసలు మాట కూడా చెప్పలేదురా. చెప్తే కిక్ ఏముంటదిరా, చెప్పకుండా వస్తేనే కిక్ ఉంటది కదరా. ఏమంటావు విక్రమ్? పదండి క్లాస్ కదా. రే విక్రమ్ అన్నారు మళ్ళీ వచ్చారా? ఎవర్రా విక్రమ్ అన్నారు? అరే వాళ్ళు బ్యాడ్ బాయ్స్ లో గుడ్ బాయ్స్ రా. సరే క్లాస్కి అవసరం ఉంటావా? ఇవాళ వచ్చావు అప్పుడే క్లాస్కి అవసరమా అంట. మూసుకొని క్లాసు బాగుంది. మే ఆల్ గెట్ ఇన్ సార్. AI = ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆయన ఏంటి అలా చూస్తున్నాడు? క్లాస్ అంతా ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్ గా అనుకున్నా. లేదు సార్, మేమందరం మంచులుగా మారిపోయాం. ఎవడయ్యా వాడు? నేనే సార్. అండయ్యా రాండి, మీ వల్ల టైం వేస్ట్ అవుతుంది. రే పదం రా. అరే వాళ్ళేంటి అలా చూస్తున్నాడు? ఎంత మన సెక్షన్ ఇది? మన సెక్షనేరా. Nowadays AI is more powerful. అరే నిన్న కాలేజీకి వచ్చి వాళ్ళు క్లాస్ డుమ్మా కొట్టాం. అరే అవునరా, మనల్ని బ్యాడ్ బాయ్స్ అని ఎందుకంటారు? మనం గుడ్ బాయ్సే కదరా. అవునరా, మన గుడ్ బాయ్సే కదరా. ఇలా క్లాస్ లెక్క కూడా తిరిగితే మనల్ని ఎవడరా గుడ్ బాయ్స్ అనేది? అది నిజమే. అవునరా, ఈరోజు మ్యాచ్ ఉందా? అవునరా, ఈ రోజు మ్యాచ్ ఉంది. మన వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారా. అరే మ్యాచ్ కాదురా, రిజల్ట్స్ అంటారా ఈ రోజు. రే పాస్ అవుతామంటావా? నాకు అదే భయం వేస్తుందిరా. పోయినసారి కూడా 2 సబ్జెక్టులు పోయాయి. ఈసారి కానీ పాస్ అవ్వకపోతే మా నాన్న తాజా కూరాకు, తోటకూర, గోంగూర, బచ్చలకూర, కొత్తిమీర, కరేపాకు. అరే భయం వేస్తుందిరా. అరే నా మాట వింటావా? ముందే మీ నాన్న ఏం చెప్తాడు తెలుసుగా, అది ట్రైనింగ్ తీసుకో. అదే కరెక్ట్ రా. అరే ఆపండ్రా. రిజల్ట్ వచ్చా చూద్దాంలే కానీ గ్రౌండ్కి వెళ్దాం పాండ్రా. అవునరా, పల్ల గీతానే కదా? ఎక్కడరా? అవును గీతనేరా. రే ఆ పల్లె ఎందుకో చాలా బాధగా కూర్చొని ఉందిరా. అవునరా అలానే ఉంది, వెళ్ళి ఒకసారి మాట్లాడదామా? రే ఎక్కడికి రా? అక్కడ ఆ పిల్ల గీత ఉంది కదా, ఆ పిల్ల ఇందా నుంచి చాలా బాధ కూర్చొని ఉందిరా. వెళ్ళి ఒకసారి మాట్లాడదామని. నన్నయ్య గారు సస్పెండ్ అయింది, మళ్ళా మీకు అవసరమా? అయినా ఆ పిల్లకి ఈ కాలేజీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, మనకు అవసరమా? రే అలా కాదురా, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఒకరు ఉండాలి కదా, లేకపోతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మనం అబ్బాయిలం రా, ఎలా అయినా ఉంటాం, కానీ అమ్మాయిలు అలా కాదు కదరా. రే అలా అని కాదురా, తన ఫ్రెండ్స్ ఉన్నా కదా, మనకెందుకు చెప్పు. ఫ్రెండ్స్ ఉన్నారా, కానీ ఇక్కడ ఈ టైంలో లేరు కదరా. అవును అది కరెక్టే. అరే ఏడుస్తుందిరా. రే పదండ్రా వెళ్ళి మాట్లాడదాం. హాయ్. హలో గీత, నిన్నే. ఏంటి ఉన్న బాధలు చాలు, మీకేం కావాలి? అయ్యో అలా కాదు గీత, అలా కాదు గీత, ఇందా నుంచి చూస్తున్నాం, చాలా బాధగా కూర్చున్నాం. అసలు ఏమైంది? నా ప్రాబ్లం మీరు తీరుస్తారా ఇప్పుడు? చెప్తేనే కదా తీరుస్తామో లేదో చెప్తాం. ఏం అవసరం లేదు, ముందు మీకు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. అసలు ఏమైంది? ఏం చెప్పాలి మీకు? ఆ రాజు ఉన్నాడు కదా, నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఎలా పడితే అలాగా పిక్స్ అండ్ మెసేజెస్ పంపిస్తున్నాడు.
బ్లాక్ మెయిలా? అవును, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు నన్ను. నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. అయ్యో గీత, అలా పిచ్చి పిచ్చిగా ఆలోచించకే. ఆ రాజువా? ఓకే, మేము చూసుకుంటాం, నువ్వేం బాధపడకు. ఏంటి మీరా? రేయ్ మనమా? అవును మనమే. రేయ్ మనమేం చేయగలం రా? అవును చేయగలం, చేస్తున్నాం అంతే. ఇన్ని రోజులైందంతా ఒకటైతే అందరూ మనల్ని గాలోలు అంటారు. అదే గాలోలు మంచోళ్ళుగా మారితే ఎట్లా ఉంటుందో చూపిద్దాం. సరే గీత, నువ్వేం టెన్షన్ పడకు, మళ్ళీ వస్తాం. రే పదండ్రా. రే మనల్ని అంతా పిలవనరా. ఇప్పుడు ప్లాన్ ఏంట్రా? రండి చెప్తా. నన్ను పీకుతావా తుమ్మలికే ఆయాదే ఒల్దారం లేనోండ్రా నీ కన్నా మొండోండ్రా ఇక పీకుతావా అద్దిరా పర్వెట్ ప్లాన్. తుమ్మలికే ఆయాదే ఒట్టు కొట్టు ఆయాదే పెట్టు పెట్టు ఎక్కుతరా ఆయాదే రే వాడేనా రాజు అంటే? వాడే అనుకుంటారా. వాడేరా. రే రే నిన్నే. నన్నా? నిన్నే. సరేరా, ఒక నిమిషం. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి, పక్కొస్తావా? పదండి మాట్లాడదాం. ఏంటి, ఎవరు మీరు? రే ఏంటి, ఎందుకు కొడుతున్నారు? రే మర్యాద కాలు రోజులు. మరి ఎందుకు కొట్టారు? నువ్వేం చేసావు నీకు తెలీదా? ఆ అమ్మాయి గీతతో నీకేం పనిరా? ఓహో దానికి వచ్చారా? రే ఒక అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం నీకు కరెక్ట్ అనిపించిందా? అవును, ఆ పిల్లడ నాకు ఇష్టం. ఆహా, ఇదే సిచ్యువేషన్ నీ ఇంట్లో నీ అక్కకి గానీ నీ చెల్లెలకు గానీ వస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకో. రే ఏం మాట్లాడుతున్నావు? ఓ నీ ఇంట్లో వాళ్ళంటే ఎంత కోపం వచ్చిందో తన అలాంటిది కాదు, చెప్పు. రే ఇన్స్టాలో పోస్టులు కూడా పెట్టావు కదరా, మీ చెల్లెలతోనో ఎవరితోనో? మేము కూడా అలా చేసి బ్లాక్ మెయిల్ చేయలేమా చెప్పురా. బ్రో సారీ బ్రో, దయచేసి అలా చేయకండి బ్రో. రే మేము అలా చేసేవాళ్ళం అయితే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం రా? అక్కడ ఆన్లైన్ లో డిసైడ్ చేసేవాళ్ళం. సారీ బ్రో, ఇంకెప్పుడు రిపీట్ చేయను. రే అక్కడ తన నీ వల్ల సూసైడ్ చేసుకున్నంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందిరా. ఇప్పటికైనా మారురా, కొంచెమైనా సిగ్గనిపిలేదంటారా? రే జీవితంలో ఏదైనా చేయొచ్చు కానీ ఒకరి జీవితాలతో ఆడుకోకురా. రే మర్యాదగా అక్కడికి వచ్చి ఆ పల్లకి సారీ సిస్టర్ అని చెప్పి ఇంకెప్పుడు రిపీట్ చేయనని చెప్పు. రే తీసుకురండి రా. సారీ గీత.